పొటాటో అండ్ స్పినచ్ ప్యాటీస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళదుంప, స్పినచ్, కొత్తిమీర, నిమ్మకాయ, చీజ్, వెల్లుల్లి, వెన్న, సీజనింగ్ పౌడర్, ఇటాలియన్ సీజనింగ్ అని కానీ స్ప్రింకిల్స్ అని కూడా అంటారు దీన్ని, అలాగే మైదా పిండి, మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫటాఫట్ వంట మొదలు పెట్టేద్దాం. దీంట్లో 2 స్టేజెస్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది, ఎందుకనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ పాలకూర స్పినచ్ని వీల్ చేసుకోవాలి, అంటే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ప్యాటీలోకి, అంటే మనం వడపిండిలాగా కలుపుకొని తర్వాత మళ్ళీ ప్యాటీస్ కాల్చుకోవాలి. ఎందుకు అలా చేయాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వెన్న వేసుకున్నాను, సగం వెన్న, సగం మళ్ళీ అవసరం పడుతుంది. గార్లిక్ ఈ విధంగా క్రష్ చేసుకొని ఫైన్ చాప్ చేసుకున్నాం. స్పినచ్ని మామూలుగా ఇలాగే ముక్కలు చేసేసుకొని వడల్లో కరివేపాకు ఎలాగైతే చాప్ చేసి దాన్ని వడపిండిలో కలిపేసుకొని వడలు కాల్చేసుకుంటామో అదేవిధంగానే ఈ స్పినచ్ని కూడా చేసేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే కరివేపాకులాగా ఈ స్పినచ్ కామ్గా ఉండదు. స్పినచ్ ఏం చేస్తుందంటే ఇందులో నుంచి బోల్డ్ అంత నీటిని వదులుతుంది వేడి చేసినప్పుడు. ఒక స్పినచ్ వేసేస్తున్నా ఫస్ట్. బోల్డ్ అంత వాటర్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనము ముందుగానే ఈ విధంగా ఫ్రై చేసేస్తామో ఆల్రెడీ దీంట్లో నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేసి కొద్దిగా ఎవాపరేట్ కూడా అయిపోతాయి, బిల్డ్ అయిపోతుంది. తర్వాత మనము బంగాళదుంపలో కలుపుకుంటే అలాగే ఉంటుంది. లేదు మనం అలాగే కనుక బంగాళదుంపలో కలిపేసి వడలాగా ప్యాటీ వేసామంటే అందులో వచ్చే వాటర్ అంతా కూడా ఎక్కువైపోయి వడ బైండింగ్ ఆగకుండా ప్యాటీ విడిపోతూ ఉంటుంది, తడిగా అయిపోతుంది. అందుకని ముందు వేయించుకొని వేసుకోవాలి. పనిలో పని పచ్చిదనం కూడా పోతుంది. చూసారా, ఫ్రై అవుతూ ఉంటే అందులోంచి ఆ పచ్చి వాసన అంటాం కదా, కొంతమంది కసురు అంటారు, ఆ స్మెల్ అంతా బయటకు వస్తుంది. అదంతా ఎవాపరేట్ అయిపోతే బటర్లో ఫ్రై అయిన తర్వాత చాలా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. రైట్. ఇందులోకి బంగాళదుంప, మ్యాష్ పొటాటో అంటాం కదా, అది వేసుకుంటాం. అలాగే చీజ్, సీజనింగ్ స్ప్రింక్లర్స్, ఇటాలియన్ సీజనింగ్ అంటారు దాన్ని, అలాగే మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం, కాస్త ఉప్పు. ఓకే. అలాగే కొత్తిమీర కూడా ఫైన్ చాప్ చేసేసుకొని పాలకూరతో పాటు ఫ్రై చేసి వేసుకోవచ్చు. కానీ నాకు మాత్రం కొత్తిమీర ఇట్లా ఫ్రెష్గా ఉంటేనే నచ్చుతుంది. ముక్కలు ఫ్రెష్గా తగులుతూ ఉంటే బాగుంటుంది. దీన్ని కూడా వీలైనంత వరకు ఫైన్ చాప్ కాకుండా కొంచెం ఈ విధంగా మీడియం చాప్ పెట్టుకుంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. మరి చిన్న ముక్కలు అయిపోకుండా ఆకు తగులుతూ ఉన్నట్లుంటే ప్యాటీ తింటున్నప్పుడు ఒక్కో ముక్క కొరియాండర్ ఫ్లేవర్ బాగా ఇస్తుంది. ఓకేనా? ఓకే.
మైదా పిండి ఉంది. దీన్ని అవసరానికి తగ్గట్లుగా, బైండింగ్ రాకపోతే ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. ఓకే, చేపెట్టాల్సిన టైం వచ్చింది. మీకు ఈ బంగాళాదుంప మ్యాష్ ఉంది కదా, పొటాటో మ్యాష్ చాలా సాఫ్ట్గా రావాలి, ఇందులో లమ్స్ ఏం లేకుండా, ముక్కలు లేకుండా కానీ రావాలంటే గ్రేటర్లో తురుము ఉంటుంది కదా, మనం మామూలుగా గ్రేట్ చేసుకుంటాము, అందులో నీట్గా గ్రేట్ చేసేసుకుంటే సన్న వాటితోటి కానీ లావు వాటితోటి కానీ లమ్స్ ఏం రాకుండా చాలా చక్కగా వస్తుంది. మరీ ఫైన్గా రావాలంటే యూ కెన్ రన్ ఇట్ త్రూ స్ట్రైనర్, కానీ దీనికి అంత అవసరం లేదు, గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాటీస్ సైజ్ మన ఇష్టం, కొంచెం పెద్ద సైజ్ వేసుకుంది. ఈ విధంగా ప్యాటీ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఎడమ చేత కూడా పొయ్యి వెలిగించేస్తున్నాను. ఓకే, లైక్ దాట్. ఓకే, మిగిలిన బటర్ వేసుకొని కుక్ చేసుకుందాం దాంట్లో. వెన్న అసలే నాకు బాగా ఇష్టం, దీన్ని వేస్ట్ చేయొద్దు అనుకుంటే ఇట్లాగే ఏవో నాటకాలు ఆడుతుంది. ఓకే, వెన్న కరిగిన తర్వాత వాటిని కుక్ చేసుకుందాం. ఈ లోపు చేతులు కడుక్కొని రెడీ అయిపోయింది. చక్కగా లో ఫ్లేమ్లో ఔటర్ క్రస్ట్ వచ్చేలాగా, లోపలి వరకు వేడి వెళ్ళేలాగా కుక్ అయితే చాలు. ఇందులో బాగా ఉడకాల్సిన వస్తువులు ఏం లేవు, అన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయాయి. టెక్స్చర్ మంచిగా రావడం కోసం మాత్రమే బాగా ఫ్రై అవ్వాలి. అందుకోసం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఒక 3-4 నిమిషాలు, ఇంకోవైపు ఒక 3-4 నిమిషాలు పెడితే సరిపోతుంది. యూజువల్గా మనము ఇంటికి ఎవరైనా వచ్చినా అప్పటికప్పుడు ఏదైనా రెడీమేడ్గా ఫాస్ట్గా ఇంట్లో ఉన్న వస్తువులతోటి చక్కటి స్నాక్ చేయాలన్నా కూడా మనకు బాగా గుర్తొచ్చేది ఎక్కువ వర్క్ ప్రదేశాల్లో ఈ వడలు. ఆ ప్లేస్లో ఇవి చేసుకోవచ్చు, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. డిప్స్ కింద కూడా మనం చూసినట్లయితే ఈ కెచప్ కానీ మయో కానీ లేకపోతే ఇలాంటి కాంబినేషన్లో ఏదైనా డిప్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది.
చక్కగా ఈ విధంగా 3-4 మినిట్స్ ఒక్కొక్క వైపు కుక్ చేసుకుంటే మంచి క్రస్ట్ తోటి చక్కటి ప్యాటీ రెడీ అయిపోతుంది. ఇదే విధంగానే రెడీ అయిపోయింది ఇది. దీన్ని తీసుకెళ్ళి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.